రాష్ట్రంలో అమలు చేసిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో మహిళల మీద, యువతల మీద, చిన్నారుల మీద అఘాయిత్యాలు, రేట్లు, దాడులు, బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టడం మించి ఈ రోజున నడి రోడ్డు మీద అవినీతి కోసం మహిళా సమాజం, సభ్య సమాజం తలదించుకునేలాగా వివస్త్రం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాన్ని రాష్ట్రంలో మహిళలందరూ కూడా చూసి వివరిపోతారు. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు మీద కేసులు తెచ్చి తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేసి ఆయనకి చట్టపరంగా శిక్షించకపోతే రాష్ట్రంలో మహిళల దగ్గర నుంచి ప్రతిఘటన తప్పదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా కూడా చూడండి, ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు గొంతెత్తకుండా, సోషల్ మీడియాలో కూడా ప్రశ్నించకుండా ఈ కూటమి ప్రభుత్వం నియంత్రణ చేయడంతో పాటు రెడ్ బుక్ అరాచకం రాష్ట్రంలో రోజు రోజుకి హెచ్చిమీరిపోతుంది. ఈ రోజున ప్రజలందరూ కూడా మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, చంద్రబాబు గారి పాలనలో ఉన్నామా, లేకపోతే తాలిబాన్ పాలనలో ఉన్నామనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మీదకి మహిళలు రావాలంటే భయభ్రాంతులతో గురైనటువంటి పరిస్థితి. ఈరోజున రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీను బయటికి వస్తే తప్పించి ప్రశ్నించే పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల తరఫున అండగా నిలబడితే తప్పించి రక్షణ కల్పించేటువంటి పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి దారుణమైనటువంటి ఘటనలు, వివస్త్రాన్ని చేయడం, జాకెట్లలో చేతులు పెట్టడం లాంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా డీజీపీ గారు స్పందించట్లా, హోంమంత్రి అనిత గారు స్పందించట్లా, పవన్ కళ్యాణ్ గారి సంగతిగా చెప్పాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు నాయుడు గారు కొత్త గ్రామాలకి తెరలేపి ప్రజల్ని పక్కదారి పట్టించుకోవాలనుకుంటే మిమ్మల్ని మహిళలు ఎవరు కూడా ఊరుకోరు. ప్రతిఘటన సినిమాలో విజయశాంతి లాగా మీ ప్రభుత్వం మీద గొడ్డలు వేటి వేసి మీ ప్రభుత్వాన్ని నేలమట్టం చేస్తారని కూడా ఈ సందర్భంగా మా కుదురు ఉండండి అమ్మా వెనక. మహిళలను కాపాడడానికి పోలేరమ్మ తల్లి వల్లే ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారిని మరి హోంమంత్రిగా పెడితే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మహిళను హోంమంత్రిగా పెట్టి మహిళలను కాపాడాలనేటువంటి దిశగా వెళ్తూ ఉంటే, ఈరోజు అలాంటి మహిళల్ని పెట్టి ఆ పోలేరమ్మ లాంటి అనిత ముందు మహిళల్ని మేకలు కోసినట్టు కోసే విధంగా వివస్త్రలు చేసి నడిపడే ఈ అసమర్థ మహిళా మంత్రి వెంటనే రాజు